నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ చిరంజీవి గారు. సో ఒకసారి సార్తో మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మీరు రావడం చాలా సంతోషం. మీరు ఇప్పుడు నేనెవరు అనే ఒక మూవీని తీసుకురాబోతున్నారు. సో అందులో ఆర్టిస్టులు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, సాయి కిరణ్ గారు కానీ. సో ఏంటి అసలు, అంటే టైటిల్ ఏంటి, హూ ఐ యామ్ అంటూ ముందుకు వస్తున్నారు, అంటే ఏం చూపిద్దాం అనుకుంటున్నారు అసలు? బేసిక్గా నేను ఎవరు అనే టైటిల్ వచ్చేసి ఒక ఆర్ఫన్ లైఫ్ స్టోరీ అండి ఇది. ఓకే. అంటే తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఫలితంగా ఓ బేబీని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తే అతను పడే స్ట్రగుల్స్ ఏంటి అనేది చూపిస్తున్నాను సినిమాలో. అలాగే అతను చెడు మార్గంలో వెళ్తే ఎలాగుంటుంది, అతను ఒకవేళ మంచి మార్గంలో వెళ్ళి ఆ పుట్టిన బాబు మా సినిమాలో మంచి మార్గంలో వెళ్తాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు. ఆ డాక్టర్ అయిన తర్వాత కొన్ని అనుకున్న పరిస్థితుల వల్ల అతన్ని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. ఆ లవ్ చేయడం వల్ల వచ్చిన చిన్న ప్రాబ్లమే నేనెవరు అనేది. తన గురించి తను తెలుసుకోవడం కోసం సినిమా అంతా శోధిస్తూ ఉంటాడు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారండి. ఈ సినిమాలో ఆయన ప్రముఖ లాయర్ పాత్ర పోషించారు. ఓకే. ఈ సినిమాకి యాక్చువల్గా కర్త కర్మ క్రియ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. ఆయన లేని ఈ సినిమాని ఊహించుకోలేని పరిస్థితి. చాలా బాగా వచ్చిందండి సినిమా కూడా. మేము మొన్న ఈ మధ్య లోగో లాంచ్ కూడా చేయటం జరిగింది ఫిలిం ఛాంబర్లో. చాలా బాగుందండి సినిమా కూడా. ఫస్ట్ కాపీ వచ్చింది, మేము చూసాము, డిస్ట్రిబ్యూటర్లు చూశారు. దసరా రోజు సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో దసరాకు వస్తుంది, అయితే దసరాకు వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు రిలీజ్ చేస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాలకు రిలీజ్ చేస్తున్నాం. అంటే మీరు ఈ కథ రాసుకున్నప్పుడు అంటే మీ మైండ్లోకి ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారే వచ్చారా, లేకపోతే అంటే ఎందుకు ఆయన్నే పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి మీరు అనుకున్నారు అసలు? రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారండి, వేరే ఆలోచన లేదు నాకు. బేసిక్గా రాజేంద్ర ప్రసాద్ గారు రావడానికి కూడా రీజన్ ఏంటంటే అండి, ఒక కామెడీని, ఒక హీరోయిజాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. జనరల్గా మన హీరోలు అందరూ ఉన్నారు, మెగాస్టార్ గారిని కానీ లేకపోతే సూపర్ స్టార్స్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ టైంలో తనంటూ ఒక గుర్తింపు. ఓకే. ఏప్రిల్ 1 విడుదల కానీ, అప్పులప్పారావు కానీ, ఇలాంటి సినిమాలు కానీ, ఆ నలుగురు కానీ ఓ డిఫరెంట్ జోనర్లో ఉండండి. ఈ సినిమాలు చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి తనైతే సూటబుల్ అనేది ఒక ఆలోచన నాకు కలిగింది. కలిగి అతన్ని పెట్టి సినిమా చేయాలనే ఆలోచనతో తను సంప్రదించడం, తను కూడా నాకు కథ నచ్చి, డైలాగులు నచ్చి, నువ్వు తీసే విధానం కూడా నచ్చితేనే నేను సినిమా చేస్తాను కండిషన్ పెట్టాడు. అవన్నీ మేము ఎలా తీస్తాను, ఏంటి కథ ఏంటి, డైలాగ్స్ ఏంటి, అవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం కానీ. మాకు ఈ సినిమాకి మెయిన్ సెట్ మా ప్రొడ్యూసర్లో ఒక ఎత్తు అయితే, దాంతోపాటు మా డిఓపి గారు పులి ప్రసాద్ గారు అని, ఆయన చిరంజీవి గారి సినిమాలకి ఆపరేటివ్ కెమెరామెన్గా చేసేవాళ్ళు, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకి. ఆయన చాలా ఎసెట్ అండి. సినిమా తర్వాత ఆయనకి మంచి ఆఫర్లు కూడా వస్తాయనేది నా ఉద్దేశం. ఓకే. చాలా సీనియర్, మోస్ట్ 40 years ఇండస్ట్రీ ఆయన బేసిక్గా. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ నేను ప్రేమలో అగ్నివీరణ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉంది. అది మేబీ డిసెంబర్ కానీ జనవరిలో కానీ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తాం. దాంట్లో ఎవరు సార్ ఆర్టిస్టులు? అది రవి గారు ఉన్నారు దాంట్లో, ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు. జబర్దస్త్ వాళ్ళు. ఓకే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, అంటే నేనెవరు అనే మూవీ విషయానికి వస్తే, దీంట్లో సాయి కిరణ్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా? అవునండి. సో ఆయన ఈ మధ్యకాలంలో సీరియల్స్లో కొంచెం బిజీగా ఉన్నారు. సో మళ్ళీ బ్యాక్ టు బిగ్ స్క్రీన్, అంటే ఎలా ఉంది అసలు ఆయనతో వర్కింగ్ కానీ? బేసిక్గా నేను నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలు చూసినప్పటి నుంచి కూడా అతను మంచి యాక్టరు, సెటిల్డ్ యాక్టరు. మనం మా సినిమాలో చూస్తే కొన్ని షార్ట్స్ మేము చిత్రీకరించేటప్పుడు చూస్తే రఘువరన్ గారిన తర్వాత అంత సెటిల్డ్గా యాక్ట్ చేయగలిగే నటుడు తెలుగులో సాయి కిరణ్ గారు. ఓకే. చాలా సింపుల్ అండి. వాయిస్ అనేది చాలా లో నుంచి మాట్లాడటం కానీ, అసలుకి ఏ డైలాగ్కి ఎంత వాయిస్ని ఉపయోగించాలి, అసలు చాలా సెటిల్డ్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన నటుడు. ఆ సినిమాలో ఇన్ని క్యారెక్టర్లలో చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఆ క్యారెక్టర్లో సాయి కిరణ్ గారి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఓకే. అంటే తను యాక్చువల్గా ఈ అనాథ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతను ఫాదర్ క్యారెక్టర్. అతను చాలా బాగా చేసాడు. అతను కోర్టు సన్నివేశాలు కానీ మిగతాది కానీ
అత్యంత ఇదిగా చేశాడు అతను బాగా. అతను నా సినిమాకి మంచి ప్లస్ అయ్యాడు. దాంట్లో ఎటువంటి అనుమానం ఏం లేదండి. ఓకే. ఎన్ని డేస్ పట్టిందండి షూటింగ్ మొత్తం ఇది? 35 డేస్ దాకా పట్టిందండి. ఇక్కడ సిటీలోనే తీసారా? లేదండి, వైజాగ్, కేరళ, అరకు. ఓకే. సాంగ్స్ కూడా డిఫరెంట్ సాంగ్స్ అండి. ఒక రెయిన్ సాంగ్ కానీ, ఒక బైక్ సాంగ్ కానీ, ఒక ఫోక్ సాంగ్ జోగిని శ్యామ్ల గారు, మన తెలంగాణ బోనాల సంస్కృతి సంబంధించిన జోగిని శ్యామ్ల గారితో ఒక ఫోక్ సాంగ్ కానీ డిఫరెంట్గా ఆమె మీద ప్లాన్ చేసామండి. అలాగే ఒక సెంటిమెంట్ సాంగ్ కానీ, ఇలా డిఫరెంట్ సాంగ్స్ మేము 5 సాంగ్స్ ప్లాన్ చేసుకున్నామండి. ఎన్ని రోజుల క్రితం రాసుకున్నారు సార్ ఈ స్టోరీ మీరు? మేము ఈ స్టోరీ రాసుకుని దగ్గర ఒక 16-17 ఇయర్స్ అవుతుందండి. బాబోయ్. అప్పటి నుంచి స్టోరీని మధ్యలో ఒకసారి తీద్దామని ప్రయత్నం చేసాము, కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాము. అప్పటి నుంచి కథని అప్డేట్ చేస్తూ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా మార్చుకొని సినిమా చేయడం జరిగిందండి. ఓకే. అంటే మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? 2001లో ఎంట్రీ అండి నేను. ఓకే. అంటే మీరు ఇది కాకుండా ఇంకా ప్రీవియస్గా మూవీస్ చేశారా మీరు? నేను 2016లో టీనేజ్ అనే మూవీ చేసామండి, రిలీజ్ చేసాము. ఓకే. యువత టీనేజ్ వయసులో చేసే తప్పులేంటి, ఆ తప్పులు చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలా సఫర్ అవుతారు, ఆ ఉద్దేశంతో మేము టీనేజ్ అనే సినిమా చేసాము 2016లో. ఓకే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పెద్ద స్కేల్ మీద సినిమా చేయాలనే కొంత గ్యాప్ తీసుకున్నాము. అది కొన్ని కారణాల వల్ల కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మేము ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా మేము మా కుటుంబం మొత్తం కూడా చిరంజీవి గారిని ఆరాధిస్తారండి. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గాను, రకరకాల పెద్ద హీరో దగ్గర కొంతమంది దగ్గర అసిస్టెంట్ గాను ఇలా వర్క్ చేసుకుంటూ అలా ముందుకు కొనసాగిందండి జీవితం ఇండస్ట్రీలో. ఎప్పుడన్నా మీరు రాసుకున్నటువంటి కథలు కానీ లేకపోతే ఏవైనా మెగా ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పడానికి ట్రై చేశారా? ప్రయత్నాలు అయితే జరిగినాయి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే జరగలేదు. ఓకే. నేను అనుకోవడం ఏంటంటే సినిమా తర్వాత జరుగుతాయనే నాకు గట్టి నమ్మకం ఉంది. ఓకే. కథ మీద నమ్మకం ఉంది. ఓకే. సో ఈ మూవీ విషయానికి వస్తే, అంటే నేనెవరు మూవీ విషయానికి వస్తే, ఈ ఆర్టిస్టుల సెలెక్షన్ కానీ ఇదంతా కూడా మీరే చేశారా లేకపోతే ప్రొడ్యూసర్ మీరు కలిసి చేసినారా? A to Z మొత్తం నేనే సెలెక్ట్ చేశానండి. బట్ మా ప్రొడ్యూసర్లు నేను ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఫుల్ సపోర్ట్ అండి. ఓకే. యాక్చువల్గా మేడం గారు, భూలక్ష్మి మేడం గారు, తన మెయిన్ ఫీల్డర్ సినిమాకి. అలాగే సరికొండ మల్లేష్ గారని, అండేకర్ జగదీష్ బాబు గారని, వీళ్ళు ముగ్గురు సినిమాకి నిర్మాతలు. ఓకే. వీళ్ళు ముగ్గురు కూడా నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు మంచి సపోర్టు. నేను ఇలా చేద్దామంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసేవాళ్ళు. నేను ఏది అడిగినా కానీ నేను ఒకటి అడిగితే 2 ఇచ్చేవాళ్ళు నాకు సౌకర్యాలలో. యాక్చువల్గా మంచి ఎండాకాలంలో వైజాగ్లో షూటింగ్ అండి. చాలా కష్టపడి మాతో పాటు అందరం కష్టపడ్డారు. ప్రొడ్యూసర్లు కూడా మేము ప్రొడ్యూసర్లం అనే ఫీలింగ్ ఇక్కడ లేకుండా వాళ్ళు కూడా ప్రొడక్షన్ బాయ్తో సమానంగా ఈక్వల్గా కష్టపడి వర్క్ చేశారు. వీళ్ళు చాలా ఇదిగా చేసామండి. సినిమా కూడా బాగా వచ్చింది. బతుకమ్మ సాంగ్ కూడా ఒకటి చేసేవాడు తెలంగాణ కల్చర్ మీద. ఓకే. సినిమాలో అది కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఏంటి తెలంగాణ నేపథ్యం స్టోరీనా ఇది? కాదండి, యాక్చువల్గా సినిమా అనేది తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది వైజాగ్లో ఎండ్ అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటటువంటి జరిగే కథ ఇది బేసిక్గా. సో 2014 ముందు అంటే యాక్చువల్గా 1999లో సినిమా స్టార్ట్ అవుతుంది. 2025లో ఎండ్ అవుతుంది సినిమా. ఓకే. సినిమా అనేది కొంచెం ఇదిగానే ఉంటుంది సార్. నేనెవరు అనేది బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా తను ఆలోచించుకునే విధంగా ఉంటుంది కథ. ఈ సినిమాకి మరో ఎస్సెట్ నందమూరి హరి గారండి ఎడిటరు. ఓకే. సీనియర్ మోస్ట్ ఆయన సలహాలు సూచనలు కూడా మాకు చాలా వరకు ఉపయోగపడ్డాయి. ఓకే. అలాగే మా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా రిథమ్ స్టూడియో కొల్లి రామకృష్ణ గారి దగ్గర, వాళ్ళ దగ్గర కూడా మాకు చాలా హెల్ప్ అయింది వర్క్ కానీ అంత అన్ని విషయాలు కానీ. ఓకే. అండ్ ఇప్పుడు మీ మూవీలో ప్యాడింగ్ కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు సాయి కిరణ్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా హెల్ప్ అయ్యారండి మీకు? రాజేంద్ర ప్రసాద్ గారు బాగా హెల్ప్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అబ్బాయి ఏం సీన్ చేస్తున్నాం మనం, ఈ సీన్ గురువు గారు, ఓకే, ఎక్కడ లొకేషన్, ఇది లొకేషన్, ఎక్కడ నేను నిల్చోవాలి ఇక్కడ, ఓకే అమ్మా, ఇది మనం క్రేన్ వేసుకుంటే బాగుండట్టుందే,
లేకపోతే ఇది మనము ట్రాల్ వేసుకుంటే బాగుండేట్టు నేను సలహాలు ఇచ్చేవాడు నాకు బాగా. ఓకే. నా వర్క్ కూడా చాలా వరకు తనే చేసేవాడు లొకేషన్లో. చాలా కోఆపరేటివ్గా, చాలా ఇదిగా ఉండేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాడు. నాతో బాగా క్లోజ్గా తను ఇంటి దగ్గర తీసుకొచ్చేవాడు. తినుబండరాలు అవి తీసుకొచ్చి రెగ్యులర్గా ఇస్తుండేవాడు. చిన్న పిల్లోళ్ళలాగా నన్ను ప్యాంపరింగ్ చేసేవాడు. ఓకే. నాకు తనతో జర్నీ చాలా హ్యాపీగా అనిపించిందండి బేసిక్గా. అంటే బేసిక్గా ఒక సీనియర్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు బాగా ఈ రాజేంద్ర ప్రసాద్తో వర్క్ చేసిన తర్వాత ఇది అనిపించిందండి. ఓకే. నేను గతంలో టీనేజ్ అనే సినిమా చేసిన, లేకపోతే ఇంతకుముందు నేను ప్రేమలో అగ్నివీర్ చేసిన, ఈ ప్రజెంట్ ఈ సినిమా చేసిన, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను యాక్షన్ అని చెప్పి మానిటర్లో చూసుకున్నప్పుడే నాకు ఒక రకమైన బాడీలో వైబ్రేషన్ కలిగింది. అప్పుడు అనిపించింది ఓకే నేను ఇప్పుడు డైరెక్టరు, ఇంత చెప్పిన డైరెక్టర్ కాదు అన్న ఫీలింగ్ నాలో కలిగిందండి. ఓకే. సో ఈ మూవీ ఇప్పుడు మనకి దసరాకి రిలీజ్ అవుతుంది కదా, సో ఆ టైంలో పెద్ద మూవీస్ ఉన్నాయా మనకి? ఇంకా లేవండి. యాక్చువల్గా బాస్ సినిమా ఉండేది విశ్వాంబర, అది పోస్ట్ పోన్ అయినట్టుంది. లేదండి, మన సినిమా ఉంది, అది చెప్పలేం. ఈ సినిమాలు ఎప్పుడు ఏమొస్తున్నాయో తెలియదు, టక్కన ముందుకు వచ్చేస్తుంటాయి కాబట్టి. సెన్సార్కి వెళ్ళిందా మన మూవీ? సెన్సార్లో ఉందండి. ఓకే. మీరు చూసుకున్నారా అసలు ఫస్ట్ ఒకసారి? ఫస్ట్ కాపీ చూసామండి. చూసుకున్నారు? సాటిస్ఫై. అవునా? ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ హ్యాపీ అండి. ఓకే. సో ఒక మంచి ప్రాజెక్ట్ రాబోతున్నారు అయితే తెలుగు ప్రేక్షకుల దగ్గరికి. అండ్ ఫైనల్గా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో యూనియన్ వాళ్ళు వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతుంది వేతనాల పెంపు విషయంలో. సో ఒక డైరెక్టర్గా దానిపై మీ కామెంట్, ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. బేసిక్గా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఈరోజు సినిమా ఇండస్ట్రీ లేవండి. ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే 100 రోజులు 50 రోజులు ఆడే సినిమాలు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఉండేవి. ఈరోజు ఓటీటీ ఛానల్ వల్ల సమ్ రీజన్స్ వల్ల థియేటర్లు అనేది ఫుల్ రన్ లేదు. ఇంకోటి ఏంటంటే శుక్ర శని ఆది 3 రోజులు సినిమాలు అయిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా. ఈరోజు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి తీసిన తర్వాత అవి వస్తాయో రావో నమ్మకాలు లేవు. ఈరోజు యూనియన్ రేట్లు పెంచడం మంచిదే, అంటే కష్టపడే వాళ్ళకి డబ్బులు పెంచడం మంచిదే, కరెక్టే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అండి, వీళ్ళు రకరకాల కోరికలు కోరుతున్నారు. 30% అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఒకేసారి పెంచడం అనేది. అది పెంచమని డిమాండ్ చేశారు, సరే దాంట్లో 15% పెంచారు. పెంచిన తర్వాత వీళ్ళు రకరకాల కోరికలు కోరారు. ఎవరైతే మన సినీ కార్మికులు కానీ వీళ్ళంతా ఉన్నారో ఆ కోరికలు కోరారు. కానీ ప్రొడ్యూసరు వీళ్ళకి మంచి భోజనం పెడుతున్నాడు, మంచి సౌకర్యాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. షూటింగ్కి తీసుకెళ్ళిన కాడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర దించే వరకు అన్నీ ప్రొడ్యూసరే చూస్తున్నాడు. కానీ ప్రొడ్యూసర్ ఒక చిన్న కోరిక కోరాడండి, 9 to 9 కాల్ సీట్ పెట్టమంటున్నాడు. దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం అవతల వ్యక్తి 4 అడుగులు వెనక్కి ముందుకు వేసినప్పుడు మనం 1 అడుగన్నా ముందుకు వేయాలి కదండి. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యూనియన్ ప్రెసిడెంట్లు ఎవరు కూడా సినిమాలు తీసేవాళ్ళు కాదండి బేసిక్గా. వాళ్ళు ఎప్పుడో ఒక రకంగా చెప్పాలంటే బీసీ కాలంలో సినిమాలు తీశారు, ఇప్పుడు ఎవరు తీసేవాళ్ళు లేరు. వాళ్ళు ఈరోజు వచ్చి యూనియన్ రూల్స్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నోడు తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా త్వరగా యూనియన్ స్ట్రైక్స్ అన్నీ తీసేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అయిపోయి ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి, ప్రేక్షకులను మరింత ఆదరించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ పిలవగానే మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.